దొండకాయ నిల్వ పచ్చడికి ఇలా ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను. చక్కగా కడిగేసి పెట్టేసాను. నిన్నే పెట్టేశాను. చూడండి, ఒక రోజు ముందు అయితే కొంచెం ఓడుతాయి అన్నమాట. ఫ్రెష్గా ఏమీ అవసరం లేదు, కొంచెం ఓడలాలి. ఈ శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. దీనికోసం చింతపండు తీసుకున్నాను. చింతపండు వచ్చేసి హాఫ్ కేజీకి 50 గ్రామ్స్కి తక్కువే పడుతుంది. 50 గ్రామ్స్ తీసుకున్నాను నేను. పెట్టేసాను. చూసారా, ఇది కొంచెం ఇలా కొంచెం తడి కూడా ఉండకూడదు అనమాట. ఇది బాగా ఆరిపోయిద్దాం. ఇలా ఆరిపోయిన దొండకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. చింతపండు కూడా వాటర్ తీసుకొని మెత్తగా పులుసు తీసిన తర్వాత దీనిలో కాస్త గల్లుప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. చూసారా, చింతపండు ఇలా జానలు వస్తున్నాయి. జాన రావడం అంటే బాగా ఉడికి మీకే తెలిసిపోతుంది. అదొకలాగా ఉంటుంది అన్నమాట. చక్కగా ఉడికిన స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసి ముక్కలు కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూడండి. ఇది నల్లగా ఉంది బాండీ అని మీరు అనుకుంటారు, కానీ ఇది బాగా మందపాటిది అనమాట. చేసి ఇంకా మందంగా అయిపోయింది. ఇప్పుడు బాండీ పెట్టుకొని దీనిలోకి ఒక పావు కేజీ కంటే ఎక్కువ, హాఫ్ కేజీ కంటే తక్కువ నూనె పోసుకోవాలి. నూనె చక్కగా కాగాక ఈ కట్ చేసిన దొండకాయ ముక్కలు వేయించుకోవాలి. శనగ నూనె అనమాట ఇది. శనగ నూనెలో వేయించుకోవాలి. వేయించుకోకుండా కూడా చేస్తారు, కానీ మొక్క కొంచెం గ్యారంటీ ఉండదు. మొక్క ఉండదో తెలియదు. ఎందుకంటే పచ్చి కదా, ఆవకాయ అంటే ఉంటుంది. ఎందుకంటే పులుపు కాబట్టి. దొండకాయకి పులుపు ఉండదు కదా, అది ఎక్కువ రోజులు ఉండదు అన్నమాట. అందుకని నేనైతే ఇలా వేయించి చేస్తాను. చూసారా, వేగిపోయింది. వేసేద్దాం. వేసి చక్కగా పొడి గిన్నెలో వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక సాల్ట్ వేస్తున్నానండి. ఒక 50 గ్రామ్స్కి తక్కువ, 75 గ్రామ్స్ సాల్ట్. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొన్ని, ఉడకబెట్టిన చింతపండు. వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఏమవుతుందంటే, బాగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకూడదు. కొంచెం చల్లారినాక కలిపితే అది లాక్కుంటుంది. ఉప్పు, కారం అన్నీ. ఒక 75 గ్రామ్స్కి కారం, పచ్చి కారం అన్నమాట. ఇది ఆశీర్వాదం పచ్చి కారం. ఇప్పుడు ఒకసారి కలిపేసి మెంతులు, ఆవాలు పౌడర్ చేసి పెట్టేసుకున్నాను నేను. అది 1 స్పూన్నర 2 స్పూన్లకు వేసుకున్నాను. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు, పెద్దదైతే 1 చాలు. ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది, కానీ ఈ హాఫ్ కేజీ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి టేస్ట్ చూసారు అంటే అసలు ఇంకా ఆగదు. ఇందాక దొండకాయలు వేయించిన నూనె ఉంది కదండి, అందులోనే తాలింపు చేసుకోవడానికి నూనె మరిగాక వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు. ఏ పచ్చళ్ళలోకైనా మెంతులు చాలా బాగుంటాయి అన్నమాట. మెంతులు అన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసాక కాస్త తాలింపు అటు ఇటు కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత దొండకాయ పచ్చడిలో పోయాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే పచ్చడి చూడడానికి చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మంచి స్మెల్. పసుపు కూడా వేస్తాం కదా. చూసారా, పచ్చనిపప్పు బాగా మాడిపోతే బాగుంటుంది. అందుకని దోరగానే వేయించుకోవాలి. ఆ వేడికి ఆ కొంచెం కూడా వేగిపోతుంది. చక్కగా ఇది తీసుకెళ్ళి కొంచెం చల్లారింది. బాగా వేడిగా పోయకూడదు, కొంచెం వేడిగా పోసుకున్నా ఏం కాదు. కారం, పసుపు అవన్నీ చక్కగా పట్టు ఉంటాయి కదా, బాగుంటుంది అన్నమాట.
చూసారు, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. పచ్చడి నిమ్మకాయ కంటే కూడా ఇలా చింతపండు కొంచెం టైం పట్టుద్ది, కానీ చింతపండుతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేట్ అవుతుందని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. ప్లీజ్ చూడండి ఎంత బాగుందో. చూసారా, పచ్చడి నోరు ఊరిపోతుంది. ఆహా, దొండకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. ఈ ఫుల్ వీడియో నా ఛానల్లో పెడతాను, మీరు చూడండి. ఓహో అనిపిస్తుంది అనమాట. ఆహా ఓహో అని ఓహో అబ్బా, నోరైతే ఊరిపోతుంది. ఇప్పుడే టీ తాగాను, తిందామన్నా ఆకలి. ఇంకో ముద్ద కలుపుకొని తినేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట. మీకు ఇలా ఉంది కామెంట్ చేయండి. మీకు కూడా కావాలంటే ఇలాంటి ఆర్డర్స్ కామెంట్ చేయండి.